అంటే దేవుడు అని కాదు, ప్రశాంతంగా బతుకుతున్నాం అంటే ఆయన కదా అక్కడ. మరి మాకు మొదటి నుంచి అనిపిస్తుంది ఈ పరిస్థితుల వల్ల ఇట్లా అనిపించింది అని అనిపిస్తుంది. మన హిందువులు చచ్చిపోయినప్పుడు ఎవరు ముందుకొచ్చి వాళ్ళతో ఇదేం చేశారు? ఎవరు చేశారు అది చెప్పు. భారతదేశంలో జనాలే లేరా? మోడీ రాకముందు అంత ఇప్పుడు కాంగ్రెస్ నడిపించినట్టే ఉంది అప్పుడు కూడా. మోడీ గారు లేకపోతే అంటే ఆయన ఏమి ఇవ్వకున్నా ప్రశాంతంగా ఇవ్వాల. చిన్న పిల్లల కాంచి పెద్దోళ్ళ కాంచి మనం ఉంటున్నామంటే ఆయన ఉండబట్టే కదా. ఆయన మాకు ఇంకోటి చెప్పు, ఈ ఫ్రీకి వచ్చాయి మాకు ఏది రాదు. పేదోళ్ళ కోసం నేను అడుగుతా కానీ మాకు ఏది రాదు. అవును, మనం మనశ్శాంతిగా నిశ్శబ్దంగా మంచిగా ఉంటున్నాం అంటే మోడీ చేయబట్టే అని. మోడీ పేదవాళ్ళకి 5 కిలోల బియ్యం ఫ్రీ అంటాడు, అంబానీకి ఏమో 5 కోట్ల లక్షలు ఫ్రీ అంటాడు, ప్రాజెక్టులు ఫ్రీ అంటాడు, అన్ని ఫ్రీ అంటాడు. మరి దాని గురించి ఇవ్వటం లేదా? ఆయన కూడా ఫ్రీ మన దేశానికి కూడా ఇస్తాడు. పేదవాళ్ళకి 5 కిలోల బియ్యము, అదే డబ్బున్న వాళ్ళకైతే 5 లక్షల కోట్లు ఫ్రీయా? సరే 5 కోట్లు కాదు, ఇక్కడ ఉన్న కాంగ్రెసే కానీ ఎవరే కానీ మా ప్రభుత్వానికి ఇంత కావాలని అడగాలి. ఇంత బీదోళ్ళు ఉండరాని వీళ్ళు అప్లికేషన్ పెట్టి ఇంత కావాలని వీళ్ళు అడుగుతా ఆయన ఇస్తాడు. కాంగ్రెస్ చేసిన తప్పే, మోదీ చేసిన తప్పే, ఎవరు చేసిన తప్పు తప్పే. ఎవరు చేసిన తప్పు తప్పే. మరి ఇప్పుడు మనం సమర్థించొద్దు కదా విషయాన్ని. ఆ రోజు అలా మాట్లాడిండనే నేను అంటున్నా కదా. ఆయన మాట్లాడింది పవన్ కళ్యాణ్ కరెక్ట్ మాట్లాడిండు అంటలే, అలా మాట్లాడిండు, సరిదిద్దుకున్నాడు. అదైనా సరిదిద్దుకుందా లేదా చెప్పు. ఇప్పుడు కుల రాజకీయాలు చేయడం కరెక్ట్ అంటారా? మరి ఇప్పుడు సరిదిద్దుకోవడమే అంటారా? కుల రాజకీయం ఎవరు చేయటం లేదు. ఇంకో రాజకీయం అంటేనే స్వార్థాలతోటి కొంతమంది చేస్తారు. అరే నిజాతిగా కొంతమంది చేస్తారు. అంత నిజాతి పరులు ఎవరుండో చూపి. మరి రాజకీయంలో ఉన్నారా? భూమి మీదనే లేరు అనుకుంటా రాజకీయంలో. భూమి మీదనే అంటే రాజకీయం వరకే. భూమి మీద ఉండొచ్చు, ఎక్కడ ఒక్కడ పుణ్యాత్తులు ఉన్నారు. పుణ్యాత్తులు లేదే ఈ భూమి ఉంటుందా?